ఇంకా కాసేపే. కాస్త వెయిట్ చేయండి. అది చూసారా, భలే మెరుస్తోంది కదా. మన జానీ ఎక్కడ? కోర్ట్బెల్లిలో ఇది క్రిస్మస్ టైం. జానీ కలల్ని నిజం చేసుకోవడానికి 10% డిస్కౌంట్ లో స్నోబాల్ మేకింగ్ మిషన్ దొరుకుతుంది. క్రిస్మస్ రోజున మాకు ఏదైనా దానం చేస్తే మీకు పుణ్యం దక్కుతుంది. సారీ అండి, నా దగ్గర డబ్బులు లేవు. ఓకే, మనమందరం కలిసి ఇంటికి వెళ్ళి క్రిస్మస్ లిస్ట్ రాద్దాం. హాలిడే అంటే హ్యాపీ. అక్కర్లేదు ఈ పేపర్స్, కావాలి కంప్యూటర్. మేరీ క్రిస్మస్ అని రాయడానికి ముందు మీరు రాయాలి మేరీ రిసికా చాక్లెట్, కొత్త వీడియో గేమ్, హోమ్ కార్డ్. ఇదే నా నీ విష్. విటోరియా మెగ్నీషియం, దాంతో పాటు డైనో డిఎన్ఏ. నాకు కావాలి బేకన్. డ్రెస్ వద్దు, డ్రెస్ నన్ను ప్రెస్ చేస్తోంది. చిన్నదైనా చాలు. అంతకంటే ముఖ్యం పొడవైన గిల్లి మేము చూడాలి. మళ్ళీ నాకు కావాలి బేకన్. మంచితో నిండి ఉన్న క్రిస్మస్ ని మీరు ఎంజాయ్ చేయండి. అద్భుతమైన ఫ్యూచర్ కోసం కావాల్సినవి ఇందులో రాయండి. సూపర్ అయిన క్రిస్మస్ ని జరుపుకోవాలంటే మీకు కావాలి మేరీ ఓకే, మన లిస్ట్ ని మామ్ అండ్ డాడ్ కి ఇద్దాం. మేము ఇప్పుడు బిజీగా ఉన్నాం, నువ్వే అన్నిటిని చూసుకో. ఇది క్రిస్మస్ టైం. ఇదో నేను మీకు లిస్ట్ ఇస్తున్నాను. చైనా వాళ్ళ ఉంటుంది, కానీ ఇది చాలా చాలా ముఖ్యమైనది. క్రిస్మస్ అంటే జాలీయే. ఇది ఎక్స్ట్రీమ్ స్నోబాల్ మెషిన్ కదా. లిస్ట్ లో ఇది టాప్ లో ఉంది కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా కొనివ్వాలి. లేకపోతే 5 ఏళ్ళప్పుడు ఎలా ఏడ్చాడో ఇప్పుడు కూడా అలాగే ఏడుస్తాడు. దీన్ని తెచ్చుకోవడం నా వల్ల కాదు. ఏడుస్తాడని కొనిచ్చేస్తావా ఏంటి? లాలించాలి. కుటుంబం అంతా కలిసి ఉండడమే కదా ముఖ్యం. నీ మాటలు తీయగానే ఉన్నాయి, కానీ వాడి ఏడుపు తలుచుకుంటే నా తల పగిలిపోతుంది, తెలిసిందా? క్రిస్మస్ కాలంలో పిల్లలందరూ ఒకే కళ కంటూ ఉంటారు. అది ఈ స్నోబాల్ మిషన్ గురించి. ఈ షో ద్వారా మీ కళ నిజం చేసుకోండి. ఆలోచించిన ఆశాభంగం. ఇది ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చేసింది. లేట్ చేశారంటే దొరకడం కష్టం. మీ పిల్లల ఆశలు నెరవేర్చాలంటే త్వరగా వచ్చి దీన్ని కొనుక్కుని వెళ్ళండి. నా డ్రీమ్ స్నోబాల్ మిషన్ ని ఇప్పుడు అమ్మేస్తున్నారు. నువ్వు అనవసరంగా భయపడకు. క్రిస్మస్ అంటే అడిగిన కొనివ్వడం, అలాగే ఫ్యామిలీతో కలిసి ఉండడం. నువ్వే కంగారు పడుకో, నేను మీ మమ్మీ ఇప్పుడే వచ్చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్ట్రీమ్ స్నోబాల్ మిషన్ ని మీరు మళ్ళీ మీ షాప్ లో ఎప్పుడు అమ్ముతారు? నువ్వేం బాధపడకు, మన క్రిస్మస్ కి అభిమానంతో ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే ఓకే. దయచేసి మీరు కాపుతారా? ఆయన మాట్లాపుతారు కానీ మాకు ఏదైనా దానం చేయండి. నాకంత టైం లేదు. ఇప్పుడు నాకు బోల్డ్ అనే సమస్యలున్నాయి. చేతిలో పెద్ద బ్యాగ్ లేదు, పాలిథిన్ కవరు లేదు. అంటే జానీకి స్నో మిషన్ తేలేదా? ఒక నిమిషాలు, ఏంటి మర్చిపోయాను? శాంటా దాన్ని ఇస్తారు కదా. నేనేమి నాటీ లిస్ట్ లో లేనుగా. కరెక్టేనా? నాట్ యువర్ మైండ్. ఎవాల్యుయేషన్ చార్ట్ తయారు చేసి చూసామంటే నీ లెక్క జీరోలో ఉంది. అంటే ఫుల్ గా ఉండాలి కదా. సూపర్. ఈ టౌన్ లో నా దగ్గర మాత్రమే ఎక్స్ట్రీమ్ స్నోబాల్ మిషన్ లేకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఏయ్ ఫ్రెండ్స్, రండి మనందరం. ఒక నిమిషం, వాళ్ళు తయారు చేసిస్తారు. ల్యాబ్కి వెళ్దాం. ఆగండి, మా ఈ సూపర్ వేవ్ క్రిస్మస్ స్టాకింగ్ చూసి ఆశ్చర్యపడండి. శాంటా ఇచ్చే గిఫ్ట్లకి 1000 రెట్లు ఎక్కువగా ఇవి మోయగలవు. సూపర్! ఈ క్రిస్మస్ ని మేము ఎంజాయ్ చేయబోతున్నాం. అది జానీకి అలా లేదు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ స్నో మిషన్ దొరకలేదు. మిగతా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక సీజన్ వస్తుంది, కానీ నీ గిఫ్ట్ మాత్రం ముందే ఇద్దాం అనుకుంటున్నాం. నువ్వు కోరుకున్న మిషన్ నీకు దొరకలేదని మాకు తెలిసింది, అందుకే మేమే దీన్ని తయారు చేసాం. మా మిషన్ స్నోబాల్స్ ని తయారు చేయడమే కాకుండా వాటన్నిటిని ఫైర్ చేస్తుంది. ఇది నా మనసుని దోచుకుంది. వెంటనే దీంతో పని మొదలు పెడతాం. మామూలు స్నోబాల్ మిషన్ పెట్టుకుని రెచ్చిపోకండి ఫ్రెండ్స్. నా స్నోబాల్ మిషన్ ని చూడండి. మేమే దాన్ని తయారు చేసాం. చెప్పాను కదా, క్రిస్మస్ కి ఏ గిఫ్ట్ అయినా సరే ఇవ్వచ్చు. పైగా ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి. ఈ జానీ టెస్ట్ ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి
2 షాపింగ్ డేస్ మాత్రమే ఉన్నాయి. అందరూ ఇంకా ఎక్స్ట్రీమ్ స్నోబాల్ మిషన్ కోసమే తిరుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే పోర్క్ బెల్లి ప్లాంట్ లో నుంచి చిన్నగా షిప్ అయ్యి ఏమైనా ఐడియా వచ్చిందా? పక్కింటి బామ్మగారి బోసినోటి పళ్ళ చెట్టు ఇచ్చేసావు, డాగి దగ్గర లాక్కున్నది కూడా ఇచ్చేసావు. కానీ చుట్టుపక్కలంతా నువ్వు స్నోబాల్ మిషన్ తో దాడి చేసిందంతా చూస్తే ఖచ్చితంగా నువ్వు నాటి జోన్ లోనే ఉన్నావు. శాంటా దాన్ని నాకు ఇవ్వకపోతే ఏంటి? నేనే దాన్ని కొనుక్కొని చూపిస్తాను. కొనడం గురించి మానేసి అందరికి ఇవ్వడం గురించి ఆలోచిస్తే ఒకే కుటుంబం లాగా అందరూ క్రిస్మస్ ఎంజాయ్ చేయొచ్చు. క్లాస్ స్పీకర్ ఈ పోర్క్ బెల్లి యొక్క ఎక్స్ట్రీమ్ స్నోబాల్ మిషన్ ని మనం ఎలాగైనా సంపాదించి తీరాలి. అది దొరకకపోతే నేను వదలను. హ్యాకింగ్ కి ఈ టైం సరిపోదు బాబు. క్రిస్మస్ కి ఇంకా 2 రోజులు టైం ఉంది. అంటే బోల్డ్ అంత టైం ఉంది. వేస్ట్ చేయకుండా హ్యాక్ చేయి. జానీకి మనం ఇచ్చే గిఫ్ట్ కంప్యూటర్ హ్యాకింగ్. ఇది క్రిస్మస్. తను శాంటా నోటీ లిస్ట్ లో ఉన్నాడని మన ప్రధాన లిస్ట్ లో ఉన్న సంగతి నువ్వు మర్చిపోద్దు. అందుకే నేను వాడి కోసం ఈ టాయ్ని ఇస్తాను. ఇది చాలా సింపుల్. మా టెక్ డిపార్ట్మెంట్ నుంచి జిమ్మిని ఇక్కడికి రమ్మని చెప్పి ఎక్స్ట్రీమ్ స్నోబాల్ మేకింగ్ మిషన్ కంపెనీని హ్యాక్ చేయమని చెప్పాను. ఆ తర్వాత పోర్క్ బెల్లికి వస్తుంది. వెరీ గుడ్. క్రిస్మస్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే చాలు కదా. ఇది చట్ట విరుద్ధం అనిపిస్తోంది. ఎందుకంటే క్రిస్మస్ రోజున తీసుకోవడం గురించి కాదు, ఇవ్వడం గురించి ఆలోచించాలి. మా కుటుంబం గురించి మేము చూసుకుంటాం. ముందు దాన్ని హ్యాక్ చేయి. జెరీ, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? సెంటర్ సిటీకి కాదు పోర్క్ బెల్లికి. అయితే ఓకే. ఏంటిది? ఏమైంది? ఆ స్టాక్ రేపు పోర్క్ బెల్లికి వచ్చి చేరుకుంటుందట. మంచి విషయమే కదా, ఎందుకు అలా అంటున్నావు? కానీ నేను హ్యాక్ చేయలేదు కదా. అదేం పెద్ద సమస్య కాదు, వదిలేయ్. నువ్వు వెంటనే నాకు $100 ఇవ్వు, నేను వెళ్ళి ఆ మిషన్ తీసుకొస్తాను. క్రిస్మస్ ని జరుపుకుందాం. హ్యాపీ క్రిస్మస్ డే. ఒక్క నిమిషం. మిగతా వాళ్ళకి ఎక్స్ట్రీమ్ స్నోబాల్ మిషన్ ఇక్కడికి వస్తుందని తెలియకుండా ఉంటుందా? మనం అనుకున్న దానికంటే ఈ రోజు మన అదృష్టం చాలా బాగుంది. త్వరగా తలుపు తెరవండి. ఇది ఇక్కడికి రావడానికి కారణం మేము. మా తమ్ముడు దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. మీ అందరికీ కావాల్సినంత స్టాక్ మా దగ్గర లేదు. మామ్, నువ్వేం చేస్తున్నావు? జానీ, నువ్వు ఇక్కడే చేస్తున్నావు. అందరూ ఎందుకు వచ్చారో మేము అందుకే వచ్చాం. జానీకి దాన్ని ఎలాగైనా కొనివ్వాలి. అబ్బా ఇదేంటి? క్రిస్మస్ అంటే తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడానా? అదే గుంపుగా చేరి అందరూ ఇచ్చారు కదా. హాలిడేస్ లో మనం అందరం కలిసి ఒకటిగా కూర్చోవలసిందే. అవునవును. హాలిడేకి ఒక ఫ్యామిలీ ఇంతకంటే దగ్గరగా ఉండడం చాలా కష్టం. ఒక పని చేద్దాం. మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి లేవండి, నాకు ఐడియా వచ్చింది. షాప్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ డబ్బు ఇచ్చి జానీకి ఎలాగైనా స్నోబాల్ మిషన్ ని కొనిద్దాం. భలే ఉంది. నువ్వు క్రిస్మస్ కి కొత్త అర్థాన్ని చెప్పావు. తెరవండి, తలుపు తెరవండి, తెరవండి. వద్దు మామ్, నాకు అది అక్కర్లేదు. నాకు నా కుటుంబమే చాలు. నన్ను సంతోషపరచడానికి, నాకు నచ్చిన గిఫ్ట్ కొనడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు. అది నాకు సూపర్ గిఫ్ట్. జానీ టెర్రర్ అని నాకు తెలుసు కానీ ఇంత స్వీట్ గా ఉంటాడని నాకు తెలియదు. నా కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టే బదులు కష్టపడే వీళ్ళకి ఎంతో ఇష్టపడి వీటిని ఇద్దాం. ఇంత మంచి అబ్బాయిని కన్న కుటుంబం వర్చెల్లాలి. అది సంగతి. మేరీ క్రిస్మస్. అందరూ రండి, క్రిస్మస్ వచ్చేసింది. లేవండి డాడ్, ఇది ప్రెజెంట్ టైం. అద్భుతం. కొత్త సాక్స్ ఎంతో ఆనందాన్నిచ్చాయి. మనం అనుకున్న దానికంటే ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఏదేమైనా నేను నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను. యూకీకి బేకన్ దొరకబోతోంది. ఓ థ్యాంక్ యూ. నాకే వచ్చింది. వావ్, ఒక ఎక్స్ట్రీమ్ స్నోబాల్ మేకింగ్ మిషన్. నిజంగానా? ఇదెలా? అది అది ఇది ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే మేము చాలా ప్రయత్నించావు కానీ మా వల్ల కాలేదు. కాకపోతే నువ్వు శాంటా నైస్ లిస్ట్ లో చేరినట్టున్నావు. జాలీగా జానీ క్రిస్మస్ విషెస్ చెప్తున్నాడు.